నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతూ ఉంది. మరి ఏ అంశంలో వీళ్ళు అరెస్ట్ కాబోతా ఉన్నారు, అసలు ఏమిటి వీళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి పరిణామాలకి దారి తీసినటువంటి అంశం అనేటువంటిది కూడా చూస్తే అందరికీ తెలిసిందే. పల్నాడు పులిగా చెప్పుకునేటువంటి కోడెల శివప్రసాద్ గారు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ స్పీకర్, ప్రత్యక్ష రాజకీయాల్లో 9 సార్లు ఆయన పోటీ చేసినటువంటి ఒక సీనియర్ నాయకుడు టీడీపీకి. అలాంటి వ్యక్తి ఏదైతే గనక బలవన్ మరణానికి పాల్పడ్డారో ఆ అంశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామంతో రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే ఏదైతే గనక వైసీపీ నేత మరొక నేత అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా నరసరావుపేట పోలీసులు అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా జరుగుతూ ఉంది. మరి అంత కీలక పరిణామం ఏమిటి అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్ని, అలాగే ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుల్ని కూడా ఏ రకంగా ఆయన హింసించాడు, ఏ రకంగా వేధించాడు, వాళ్ళందరిపైన కూడా తప్పుడు కేసులు ఏ విధంగా బనాయింపజేశారు, వాళ్ళందరిలో అనేక మందిని ఏ రకంగా అరెస్టులు చేసి వాళ్ళని ఏ రకంగా వేధించుకు తిన్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ ఈక్వలోనే వస్తారు కోడెల శివప్రసాద్ గారు కూడా. ఎందుకంటే ఆయన పైన కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక కేసులు బనాయించాలని చెప్పి చూశారు. ప్రధానంగా చూస్తే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫర్నిచర్ వ్యవహారాన్ని తీసుకుంటే ఆల్రెడీ ఆ ఫర్నిచరు మా దగ్గర ఉండిపోయింది, మా ఆఫీస్లో ఉంది, ఆ ఆఫీస్ని ఇప్పుడు మేము రెనోవేట్ చేయబోతా ఉన్నాం, కాబట్టి ఈ ఫర్నిచర్ని మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి, ఏదైతే కార్యదర్శి ఎవరైతే ఉంటారో శాసనసభ కార్యదర్శికి కూడా, స్పీకర్ కార్యదర్శికి కోడెల శివప్రసాద్ గారు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన అంశాన్ని కూడా బయట పెట్టకుండా ఆయన దాదాపు ఆ ఫర్నిచర్ వాల్యూ వాస్తవానికి అయితే 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది, కానీ 1.5-2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫర్నిచర్ని కోడెల శివప్రసాద్ గారు దొంగతనంగా తీసుకెళ్లిపోయి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు, ఆయన కార్యాలయంలో పెట్టుకున్నారు, ఆయనకి ఏదో షోరూమ్ ఉంటే ఆ షోరూంలో పెట్టుకున్నారు అని చెప్పి ఒక కేసు బనాయించారు. ఆ కేసు పేరిట ఏ రకంగా కోడెల శివప్రసాద్ గారిని వేధించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆయన బలవన్ మరణానికి పాల్పడడంలో ఆ కేసు కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కోడెల శివప్రసాద్ గారి పైన మరి ఆ పల్నాడు ప్రాంతం, ఆ నరసరావుపేట ప్రాంతం నుంచి అనేక మందిని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఏదో విధంగా ఆయన పైన తప్పుడు కేసులు బనాయించాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఒక తప్పుడు కేసును కూడా బనాయించారు. ఆ కేసు కూడా కోడెల శివప్రసాద్ గారిని మానసికంగా ఎంతగానో కృంగతీసినటువంటి పరిస్థితులకి దారితీసింది. దాంతో ఈ రకమైనటువంటి వేధింపులు తాళలేక సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అసలు పల్నాడు ప్రాంతంలోనే ఒక పులిగా చెప్పుకుంటారు కోడెల శివప్రసాద్ గారిని. అలాంటి వ్యక్తి కూడా మానసికంగా అంటే ఒక డిప్రెషన్కి లోనయ్యి ఆయన ఈ వేధింపుని చూసి ఈ రకమైనటువంటి రాజకీయం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక నీచపు రాజకీయం అని చెప్పుకోవచ్చు, దుర్మార్గపు రాజకీయం అని చెప్పచ్చు. అలాంటి రాజకీయాన్ని చూసి తట్టుకోలేక, అరే మనకున్నటువంటి ప్రతిష్టకి ఈ రకంగా భంగం వాటిల్లుతుంది, ఇంతకాలం సుదీర్ఘంగా మచ్చలేనటువంటి నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగినటువంటి మన పైన ఈ రకమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు, ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. దాదాపు ఆయన్ని అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాటి నాయకులు, ఆనాటి పాలకులు, ఆనాటి అధికారులు కూడా. మరి అవి చూసి ఓర్వలేక, ఆయన తట్టుకోలేక, వాటిని తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో కూడా అనేకమైనటువంటి విమర్శలు చేశారు కోడెల శివప్రసాద్ గారి పైన. ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఒక శాసనసభకి స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి అప్పటి వరకు. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం అయ్యో అనకపోగా, కనీసం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించకపోగా దాన్ని కూడా అవహేళన చేస్తూ ఆయన్ని అవమానకర రీతిలో ఎంతగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రధానంగా కోడెల శివప్రసాద్ గారి పైన ఈ ఫర్నిచర్ కేసుతో పాటుగా మరొక కేసును కూడా బనాయించారు. అది కోడెల శివప్రసాద్ గారు, అలాగే ఆయన కుమారుడైనటువంటి కోడెల శివరాం, వీళ్ళిద్దరిపైన కలిపి ఒక కేసును పెట్టించారు. అది కూడా తప్పుడు కేసు. దానికోసం అని చెప్పి ఒక వ్యక్తిని తెరపైకి తెచ్చారు, ఒక విఐపి.
ఆయన ఒక సెలబ్రిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు అంటే రంజీ క్రికెటర్ నాగరాజు అని చెప్పేటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఈయనకి ఏదైతే గనక క్రికెట్ టీంలో ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, ఆయన్ని ఆ టీంలో చేర్చే విధంగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, మాకున్నటువంటి పలుకుబడిని ఉపయోగిస్తాము అని చెప్పి ఆ ఆశ చూపి అతని దగ్గర క్రికెట్ టీంలో ఆయన సెలెక్ట్ చేయించేందుకు గాను 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, లంచంగా తీసుకున్నారు అని చెప్పి నాగరాజ్ అనేటువంటి వ్యక్తితోటి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి అదే సంవత్సరం కోడెల శివప్రసాద్ గారు అలాగే ఆయన కుమారుడు కోడెల శివరాం వీళ్ళిద్దరిపైన కూడా కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. అది కూడా మానసికంగా ఆయన కృంగదీసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి పైన ఇన్నేళ్ళు దాదాపు 35-40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక చిన్న మచ్చ కూడా లేదు. అలాంటి వ్యక్తి పైన లంచం తీసుకున్నారు, క్రికెట్ టీంలో ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, ఆయన సెలక్షన్ కమిటీలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము మాట్లాడి నిన్న ఆ టీంలోకి చేర్పించే విధంగా మేము చర్యలు చేపడతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పి 15 లక్షల రూపాయలు. మరి అంత సీనియర్ నాయకుడు, దాదాపు కోట్ల ఆస్తులు ఉంటాయి, అన్ని పర్యాయాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అన్ని దశాబ్దాలుగా, అందులోనూ బేసికల్గా ఆయన అప్పటికే రాజకీయాల్లోకి రావడానికంటే ముందే ఒక డాక్టర్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు 15 లక్షల రూపాయల లంచం తీసుకుని ఎవరినో మభ్యపెట్టారు, వాళ్ళని ఈ రకంగా వాళ్ళని డిమాండ్ చేసి 15 లక్షలు లంచం తీసుకున్నారు అనేటువంటి తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు కేసులు బనాయించడంతో అది తట్టుకోలేక కోడెల శివప్రసాద్ గారు బలవన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు పైన మరి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయ్యాక ఈ రోజున మాత్రం తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏమిటి అంటే కోడెల శివప్రసాద్ గారి పైన నాగరాజు పెట్టినటువంటి కేసు, ఇది కావాలని చెప్పి కొందరు రాజకీయ కక్షలతోటి బలవంతంగా నాగరాజు తోటి కేసు పెట్టించారు. అంతే తప్పితే తన దగ్గర కోడెల శివప్రసాద్ గారు కావచ్చు లేదా ఆయన కుమారుడు కోడెల శివరాం కానీ ఏ రకమైనటువంటి డబ్బులు డిమాండ్ చేయలేదు, ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మరి ఆయన్ని ఆ రకంగా తప్పుడు కేసు పెట్టే విధంగా ఆయన బలవంత పెట్టింది ఎవరు ఆయన చేత ఈ తప్పుడు కేసు పెట్టించారు అంటే విజయసాయిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వీళ్ళిద్దరే 2019లో నాగరాజ్ అనేటువంటి ఆ రంజీ క్రికెటర్ తోటి బలవంతంగా కోడెల శివప్రసాద్ గారి పైన ఈ రకమైనటువంటి కేసు 15 లక్షల రూపాయలు ఆయన డిమాండ్ చేసి తీసుకున్నారు అని చెప్పి ఒక కేసునైతే పెట్టాలి అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. తాను మొదటైతే ఒప్పుకోలేదు, అయినా కూడా ఖచ్చితంగా పెట్టి తీరాలి, లేకపోతే గనక నీ కెరీర్ నాశనం చేస్తాము, ఇంకో విధంగా ఆయన బెదిరింపులకు పాల్పడి ఆయన చేత ఈ కేసు పెట్టించారు. అందుకే వీళ్ళు వచ్చి బలవంత పెట్టబట్టే నేను కోడెల శివప్రసాద్ గారి పైన ఆయన కుమారుడి పైన కూడా కేసు పెట్టాల్సి వచ్చింది, కానీ అందులో ఏ మేరకు కూడా వాస్తవం లేదు అంటూ ఈరోజు నాగరాజు వచ్చి ఏదైతే నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ చేశాడో, ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును కూడా ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో పలు టీవీ ఛానల్ డిబేట్లలో లైవ్లో ఆయన కూర్చుని కూడా ఆయన చెప్పాడు, నా దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ గారు డబ్బులు తీసుకున్నారు అనేటువంటి మాట అవాస్తవం, ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు డిమాండ్ చేయలేదు, ఇది విజయసాయిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ బలవంతం చేసి నా చేత బలవంతంగా ఈ తప్పుడు కేసు పెట్టించారు, అంతే తప్పితే ఈ కేసు తోటి కోడెల శివప్రసాద్ గారికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈరోజు చెప్పాడు. అయితే దాన్ని ఎక్కడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు, ఇలాంటి తప్పుడు కేసుల వల్ల ఒక బలమైనటువంటి నాయకుడు ఆయన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు పల్నాడు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం ఎప్పుడైతే నాగరాజు టీవీ డిబేట్లో కూర్చుని ఆయన లైవ్లో ఈ అంశాన్ని చెప్పాడో, మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటారు, అలాగే కోడెల శివప్రసాద్ గారి కుటుంబానికి ఆయనకి వ్యక్తిగతంగా అభిమానించేటువంటి ఎంతోమంది ఉంటారు అభిమానులు. అలాంటి అభిమానులందరికీ కూడా ఈ రోజున ఏదైతే ప్రకటన చూసిన తర్వాత వాళ్ళని కూడా కొంత ఆగ్రహావేశాలకు గురయ్యేటువంటి పరిస్థితులకు దారితీసింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా విజయసాయిరెడ్డి పైన అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన వీళ్ళిద్దరి పైన కూడా నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏ రకంగా కోడెల శివప్రసాద్ గారి పైన తప్పుడు కేసులు పెట్టే దిశగా వాళ్ళు ప్రేరేపించారు, ఏ రకంగా బెదిరింపులకు పాల్పడి బెదిరించి తప్పుడు కేసులు బనాయింపజేశారు. దానివల్ల మరి కోడెల శివప్రసాద్ గారు బలవన్ మరణానికి పాల్పడ్డారు. మరి ఈ బలవన్ మరణానికి పాల్పడడానికి కారకులు వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు కూడా ఆ ఫిర్యాదుని తీసుకున్నారు, స్వీకరించారు. దీనిపైన ఒక కేసు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఈ కేసు నమోదు చేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా మరి నాగరాజు
ఏదైతే టీవీ డిబేట్లో కూర్చుని ఆయన చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, తనను బెదిరించి తన చేత ఈ కేసులు పెట్టించారు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశంలో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి పేరు నాగరాజు చెప్తా ఉన్నాడు, రంజీ క్రికెటర్ ఆయన. మరి ఆ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళిద్దరిని విచారణ చేసేందుకు గాను అతి త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది. మరి అరెస్టు చేసి విచారణలో మేము ఆ రోజున బెదిరింపులకు పాల్పడ్డాం అనేటువంటి అంశం గనక వాళ్ళు ఒప్పుకున్నా, లేదు పోలీసుల విచారణలో ఈ అంశం నిరూపితం అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరి పైన తీవ్రమైనటువంటి చర్యలు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఏం చిన్న నాయకుడు కాదు. ఆయన లాంటి వ్యక్తిని, అలాంటి ఒక నాయకుడిని ఏ రకంగా మానసికంగా కృంగదీసి ఆయన ఆ బలవన్మరణానికి పాల్పడేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో, మరి అది చట్టరీత్యా కూడా నేరం. కాబట్టి ఈ నేరం కింద విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కారాగార ఏదైతే శిక్ష ఉంటుందో అది అనుభవించక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.